హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే ఇంకా ఆంధ్రాకి రిటర్న్ అయిపోతున్నాం అండి. మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది కదా, 1 వీక్ దాకా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇవాళ అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట. సో ఇంకా ట్రైన్లో కావాల్సినవి అవన్నీ కూడా వండుతూ ఉన్నాను. మాకు ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం 2 o'clock అనమాట. సో అందుకని చెప్పి కావాల్సినవి వంట చేస్తూ ఉన్నా. పులిహోర, ఇంకా మధ్యాహ్నం తినడానికి ఏమో బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా లక్కీ విష్ణు తినారు కదా, సో వాళ్ళ కోసం పన్నీర్ అయితే తెప్పించింది బావని. సో వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇంకా మా అందరి కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా చేతిలో ఈ చాపర్ ఉంది అంటే మన దగ్గర ఇంకా చాపర్లోనే వేస్తాం కదా ఉల్లిపాయలు. సో అన్ని కూరలకి కావాల్సిన ఉల్లిపాయలు అన్నీ కూడా ఒకటేసారి చాపర్లో అయితే వేసేసాను అనమాట. ఇండక్షన్ మీద కూడా కడాయి పెట్టేశాను. ఇండక్షన్ మీద ఏమో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద ఏమో ఒకవైపు పులిహోరకి రైస్ పెట్టేశాను, ఇంకోవైపు చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నా. రెసిపీస్ అయితే పెద్దగా ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించా కదా, అందుకని. సో ఒకటేసారి ఇంక ఇట్లా అనమాట. అయితే ఒకళ్ళు నువ్వే పెద్ద వంట చేస్తావులే గొప్ప అని కొంచెం ఎటకారంగా పెట్టారనమాట. సో అందరూ వంట చేస్తారండి, నేను కాదనట్లేదు. ఎందుకంటే అందరికీ రోజు నేను వెళ్ళి వంట చేసి పెడుతున్నానా ఏంటి, వంట ఎవరి వంట వాళ్ళే చేసుకొని తినాలి. సో నేనేంటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నాం, ఎవరి వంట వాళ్ళే కదా డైలీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో చేసుకొని తింటారు. సో ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే ఫాస్ట్గా చేస్తాను అని చెప్పి, సో నేను ఆ పని ఫాస్ట్గా చేస్తాను కాబట్టి వంట పని నేను తీసుకుంటాను. మిగతా ఇంటి పని ఏంటి అంటే మా వాళ్ళు అంటే ఎవరికి ఈజీగా ఫాస్ట్గా చేయగలిగే పని వాళ్ళు చేస్తామన్నమాట. అంతేగాని అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి వంట రాదు, నేనే వంట చేస్తాను అని కాదు. సో వంట నేను త్వరగా చేస్తాను. ఇప్పుడు చూడండి, 3 పొయ్యిల మీద 3 పెట్టేశాను. సో మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి ఏంటంటే తను కొంచెం స్లోగా చేస్తుంది వంట, కానీ తన వంట తనే చేసుకుంటుంది కదా ఇంట్లో. అలాగే భవానీ అయినా కావచ్చు, ప్రభక్ అయినా కావచ్చు, ఎవరైనా సరే వంట రాదు అని కాదు కదా. సో నలుగురు ఒక దగ్గర ఉన్నప్పుడు నలుగురు 4 పనులు షేర్ చేసుకుంటాము. ఎవరు త్వరగా చేసే పని వాళ్ళు తీసుకుంటారు. సో వంట నాకు ఇష్టం చేయడం, ప్లస్ త్వరగా చేస్తాను. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి త్వరగా చెయ్యాలి కాబట్టి ఒకటేసారి 3 పొయ్యిల మీద 4 పొయ్యిల మీద పెట్టి చేసేది నాకు అలవాటు కాబట్టి నేను వంట చేసే ఆప్షన్ నేను తీసుకుంటాను అంతే. దానికి కూడా వెటకారంగా పెద్ద నీ ఒక్కదానికే వచ్చలే వంట అలా అంటే నేనేం చేయలేనండి. నేనైతే ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు నా ఒక్కదానికే వచ్చి వంట, ఇంట్లో ఉన్న ఎవరికి రాదు, అందుకే నేను వంట నేను చేస్తున్నాను అని చెప్పి. సో ఓకే, అనేవాళ్ళు అంటూనే ఉంటారులేండి. కాకపోతే చెప్తున్నా, అందరికీ వంట వచ్చు. నేను వంట చేయడంతో పాటు త్వరగా చేస్తాను. నలుగురు ఉన్న దగ్గర ఒక పనిని చేయడమే కాదు, త్వరగా చేయడం కూడా కావాలి. సో అందుకనే వంట నేను చేస్తాను అని చెప్తాను, అంతే, ఇంకేం లేదు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ మా చెల్లి కావచ్చు, ఆఖరికి మా తమ్ముడు కూడా చేస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో వాడు కొంచెం ఏదైనా స్పెషల్ రెసిపీస్ అయితే వాడు కూడా చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా వంట చేస్తారు, కాకపోతే కొంచెం త్వరగా చేస్తాను నేను, అంతే. సో ఇంకా నేను ఒకవైపు పన్నీర్ కర్రీ చేసేసాను, చికెన్ కర్రీ చేసేసాను. తర్వాత బగారా రైసు, పులిహోర కోసం రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఇవి వచ్చేసి ఫిష్ అనమాట. ఇవేం చేపలు అంటే కానాగడతలు అంటాం కదా, సో కానాగడతలు అనమాట. అవి కొంచెం చిన్నవి. యాక్చువల్గా పాపం పెద్ద చేపలకి డబ్బులు ఇస్తే వాళ్ళు మోసం చేసి చిన్న చేపలు ఇచ్చేసారంట కవర్లో వేయడము. అంటే గోపికి చేపలు తీసుకోవడం పెద్దగా తెలీదు, ఎప్పుడు భవానీ గోపి వెళ్ళి తీసుకుంటారు. అలాగే మా ఆయనకు కూడా తెలియదండి, అంటే ఈ చేపలు కొనడం ఇవన్నీ ఎప్పుడు మామయ్య కొంటారు. సో వీళ్ళకి ఏంటంటే అవన్నీ పెద్దగా తెలియదు అనమాట. అయితే ఇంకా ఆ రోజు నేను కూడా వెళ్ళలేదు. ఏదో ఒకటి తెచ్చేలా గోపి అంటే పాపం తను ఏంటి అంటే డబ్బులు ఇవ్వడం పెద్ద చేపలకి ఇచ్చారు, కానీ తీసుకోవడం మాత్రం వాళ్ళేమో మోసం చేసి చిన్న చేపలు ఇచ్చేసారంట. అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయింది. వదిన ఇంకా టైం లేదని వచ్చేసాను అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంక నేనేం చేశానంటే, అవి చిన్న చేపలు కదా, ఒక్కొక్కటి ఫ్రై చేసే కంటే అన్నీ కలిపి ఆయిల్ వేసేసి కడాయిలో ఆయిల్లో చేపలు వేసేసి అవి బాగా వేగిపోవాలన్నమాట. చూడండి, మనము ఎండు చేపలు ఫ్రై చేస్తాం కదా క్రిస్పీగా, అలా ఫ్రై చేసేసాను. ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసి అవి బాగా వేగిపోయాక ఉప్పు, కారము, వెల్లుల్లిపాయ దంచి వేసేసాను. ఈసారి మనం
ఏలూరు వచ్చేసిన తర్వాత మీకు డీటెయిల్డ్గా రెసిపీ షేర్ చేస్తానులే. పప్పుచారుతో చాలా బాగుంటాయి ఆ చేపలు. సో ఇంకా అవి చేసేసాను అనమాట, ఇంకా అలా ఫ్రై లాగా. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇవన్నీ బ్యాగ్ అయితే పెడుతూ ఉన్నాను, ఏమేం పెట్టేది అని చెప్పి. ఆడవాళ్ళు ఏవైనా వదిలేస్తాం కానీ గిన్నెలు మాత్రం వదలం కదా. సో తెచ్చిన డబ్బాలు ఉన్నాయి కదా, మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, తర్వాత మేము వచ్చినప్పుడు ఈ బాక్సులన్నీ కూడా ఎవరివి అని చెప్పేసి ఇంకా అలా బ్యాగ్లో సర్దుతూ ఉన్నాం డబ్బాలు. ఇది నా డబ్బా, ఇది నీ డబ్బా అని చెప్పి. ఏవైనా వదిలేస్తాం కానీ డబ్బాలు మాత్రం వదలం. సో ఇంకా ఆ డబ్బాలన్నీ కూడా ఇంకా అలా పెట్టేసుకొని లాస్ట్ టైం మూరీ మిక్చరు తీసుకొచ్చాను, పెట్టుకుందాం అదే ట్రైన్లో చేద్దామని చెప్పి. వచ్చేటప్పుడు తీసుకొని వస్తే వెళ్ళేటప్పుడు చేసుకున్నాం అనమాట మూరీ మిక్చరు. సో ఇంకా ఫుడ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళాలి, ఇంక భోంచేసేసి బయలుదేరాలి. వీళ్ళు చూడండి ఏం చేస్తాడో. వాడు చూడండి మొహం అంతా అది పెట్టేసుకొని, దాన్ని ఏమంటారు, తిలకం కళ్ళ దగ్గర తిలకం పెట్టేసుకొని ఉంటుంది. మీ అమ్మకి చెప్తా వీడియో తీస్తానని చెప్పగానే చూడండి ఎలా కడిగేసాడు వాడు, వెంటనే కడిగేశాడు. అమ్మ బాబోయ్, పిల్లలు అసలు చూడండి ఎలా చేస్తుందో. మొహం అంతా పౌడరు. పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ బ్రష్ అంటే పెయింటింగ్ బ్రష్, మనం బొమ్మలు వేసుకునే బ్రష్, దాంతో మేకప్ అంట, ఫేస్ అంతా అసలు పౌడరు, లిప్స్టిక్ ఇలా రాస్తూనే ఉంటుంది, అద్దం చూస్తూనే ఉంటుంది. ఉండండి అయితే అమ్మకు చూపిస్తానని చెప్పి చిన్న వీడియో తీస్తూ ఉన్నా అనమాట. వాడైతే దెబ్బకి వెళ్ళిపోయాడు, ఫేస్ వాష్ చేసుకుని అలా అమ్మకు చెప్తాను అనగానే తనీషు. అయితే ఇంకా బయలుదేరుతున్నాం కదా. సో మా చిన్నోడితోటి అలా కూర్చొని కొంతసేపు ఊసులాడుతూ ఉన్నా అనమాట. మా వాళ్ళందరూ ఫుల్ రెడీగా ఉన్నారు, క్యాబ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి. వచ్చేటప్పుడు ఒక ఆనందం, వెళ్ళేటప్పుడు ఏదో తెలియని ఒక బాధ అనమాట. సో పిల్లల్ని వదిలేసి వెళ్తే ఇంకా అలాగే ఉంటుంది కదా. ఇంకా బయలుదేరడం కాదు కానీ ఫుల్ గాలి వాన అండి, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సడన్గాన. అప్పటి వరకు బాగానే ఉండింది, సడన్గా 2 minutesలో ఫుల్ వర్షము, పెద్ద గాలి. ఇంకా వీళ్ళందరం క్యాబ్లో అయితే వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో నేను ప్రభక్క ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. తెలుసు కదా మనం ఆటో బ్యాచ్. సో ఇంకా యాక్చువల్గా బైక్లోనే వెళ్ళాలి, ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాము. చాలా పెద్ద వర్షం పడింది, అసలు ఉన్నట్టుండి చాలా పెద్ద గాలి వాన. ఈ కేరళలో అంతే, ఎప్పుడు వాన పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. మీరు అక్కడ చూస్తున్నట్లయితే ఒక సైడు ఎండ ఉంది, ఇంకొక సైడు వర్షం పడుతుంది. ఎండ వాన రెండు కలిపి వస్తూ ఉన్నాయి. సో మేము ఇక్కడ ఏంటి అంటే 2 ట్రైన్లు మారాలన్నమాట. ట్రివెండ్రంలో ఒక ట్రైన్ ఎక్కాలి, కొల్లంలో దిగాలి, కొల్లంలో మళ్ళీ ట్రైన్ మారాలి. సో ట్రివెండ్రం నుంచి కొల్లం ఒక 1 hour ట్రైన్ జర్నీ. సో ఇది లోకల్ ట్రైను. సో లోకల్ ట్రైన్లో నుంచి మళ్ళీ మనం ఏలూరు వెళ్ళే ట్రైను మళ్ళీ ఎక్కాలన్నమాట, విశాఖ ఎక్స్ప్రెస్. సో ఇదిగోండి బాయ్ చెప్తా ఉంది. వాళ్ళ అత్త వచ్చే ముందు ఫుల్ ఆయిల్ పెట్టేసింది, లక్కీకి, విష్ణుకి, ఆద్యకి, మొత్తం అంతా ఆయిల్ పెట్టి మొత్తం దువ్విందనమాట. అదే మా తమ్ముడు వాళ్ళ వైఫ్. సో అదే జిడ్డు మొహాలు ఉన్నారు, ఇంకా తలస్నానం చేయలేదు వాళ్ళు. ముందు రోజు అంతా తలస్నానాలు చేశారు కదా, ఇంకా ఆ రోజు ఆయిల్ పెట్టి బాగా దువ్వింది అందరికీ. అందుకే అందరు మొహాలు జిడ్డుగా ఉన్నాయి. సో ఇంకా వాళ్ళైతే గోపి, ఆద్య అయితే దిగేశారు. ఇంకా మేమైతే బయలుదేరుతా ఉన్నాం అనమాట. ఇంకా ట్రైన్లో ఏంటి అంటే టైంపాస్ కోసము మా తమ్ముడు వాళ్ళు లూడో ఆడుతుంటే ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళు ఏంటి అంటే మేము కూడా ఆడతామని చెప్పేసి, అంటే వాళ్ళు మలయాళీస్ అక్కడ వాళ్ళే, మేము కూడా ఆడతామని చెప్పేసి కొంతసేపు ఆడుతున్నారనమాట అందరూ కలిసి. అదేంటోనండి నాకు లూడో రాదు తెలుసా. ఎన్నిసార్లు ట్రై చేసినా, అంటే అది పెద్ద గేమ్ ఏం కాదు, నేర్చేసుకోవచ్చు అని అంటారు వీళ్ళు, కానీ ఏమో నేను అంత మైండ్ పెట్టను ఆ గేమ్ నేర్చుకోవడానికి. ఇప్పటికి వచ్చి నాకు లూడో అయితే రాదు. ఆఖరికి నా చిన్నల్లుడు కూడా ఆడేస్తున్నాడు, మౌనిష్ ఉన్నాడు, ఆ గ్రీన్ టీ-షర్ట్ వేసుకున్నాడు కదా, వాడు నాకు నేర్పిస్తాడు అనమాట. అత్త ఇలా ఆడాలత్త, అలా ఆడాలత్త అని చెప్పి నాకు చెప్తాడు. అయినా సరే నాకు రాదు. ఇంకా వీళ్ళైతే ఇంకా ఇక్కడ అలా సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే అసలు వాటర్ చూసారా అండి, ఇది రివర్ లాగా, అసలు రివర్ కూడా కాదు, ఏదో సముద్రం లాగా ఉందండి. చూసారా, ఏదో సముద్రం మధ్యలో వెళ్తున్నట్లు ఉందన్నమాట. ఆ వాటర్ కూడా ఎంత హైట్కు ఉన్నాయంటే ట్రైన్ పట్టాలు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు ఉన్నాయండి ఆల్మోస్ట్ వాటర్. నాకైతే చాలా భయం వేసింది ఆ నీళ్ళు చూసి. అందుకే అనుకుంటా అస్తమానం కేరళలో ఏవో ఒకటి అలా ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి.
సో ఆ వాటర్ చూసినప్పుడు మాత్రం నిజంగా నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే అంత హైట్ ఉన్నాయి. మామూలుగా మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తుంది, చెరువులు అవన్నీ కనిపిస్తాయి, కానీ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంత ఎక్కువ డిస్టెన్స్ లేదనమాట, చాలా దగ్గరగా ఉంది. సో ఇంక ఈ లోపల ఫైనల్గా మా వాడైతే గేమ్ గెలిచేసాడంట. అయిపోయిందా? ఎవరు గెలిచారా? ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టేషన్ వచ్చేసింది. అక్కడ కొల్లంలో దిగి మళ్ళీ ఇంకా ఆంధ్ర ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. త్రివేంద్రం టు విశాఖపట్నం ట్రైన్ అనుకుంటుంది. సో ఇంక ఇది నాన్ స్టాప్ అనమాట. సో ఇంకా అక్కడ ఎక్కిన తర్వాత ఇంకా అలా కూర్చొని ఇంకా మా చిన్నోడేమో అదోండి సినిమా పెట్టాడు. ఏంటది, ఒక ప్రేమ కథ చిత్రం ఏదో ఉంటుంది కదా, దయ్యంది ఏదో వస్తుంది. అది ఎంత ఇష్టం అంటే వాడికి నవ్వుతూనే ఉన్నాడు. అత్త చూడత్తా, నేను మా అమ్మతో మాట్లాడుతుంటే కూడా ఒప్పుకోవట్లేదు, అత్త చూడత్తా చూడత్తా చూడత్తా, అలా వార్త కలిసి సినిమా చూస్తూ ఉన్నాను. ఈ లోపలేమో ఇంక మా తమ్ముడు మూరి మిక్చర్ అవన్నీ తెచ్చాయి కదా, సో ఇటీ చేస్తా అని చెప్పేసి మూరి మిక్చర్ కోసం వాడే కట్ చేసుకుంటా ఉన్నాడు. టమాటాలు, ఉల్లిపాయలు అంటే ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట వచ్చేటప్పుడే. కాకపోతే లాస్ట్ టైం ట్రైన్లో మేము వెళ్ళేటప్పుడు చేసుకోవాల్సింది ఇప్పుడు ఆంధ్ర వస్తుంటే చేసుకుంటున్నాం. సో ఏంటంటే పల్లీలు, పుట్నాలు అవన్నీ ఫ్రై చేసేసి ఒక డబ్బాలో ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా, అన్ని ఆయిల్, అన్ని పల్లీలు అన్నీ కలుపుకొని వచ్చేసి ట్రైన్లో ఏంటంటే జస్ట్ ఉల్లిపాయ, టమాటా కట్ చేసుకొని అందులో ఈ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పల్లీలు అవన్నీ కలిపేసి ఆ తర్వాత మూరీలు అదే మురమురాలు అంటాం కదా, సో అవి వేసేసి ఈ డబ్బా, ఇది పెరుగు డబ్బా, ఇది బాగుందనమాట కలుపుకోవడానికి. ఇంక అందులో వేసి మూత పెట్టేసి ఇంక ఇట్లా ఇట్లా అంటే మనకి మూరి మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మేమో పక్క నుంచి అలా నన్ను మా తమ్ముడిని ఎక్కిరిస్తూ ఉందనమాట. సరిపోతారు ఇద్దరు చేసుకోండి అలా మూరి మిక్చర్ అని చెప్పి. కానీ ఏదో సరదాగా అలాగా బాగుంది కదా, అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు అదే మూరి మిక్చర్ అక్కడ ట్రైన్లో కొనాలి, అయినా మూరి మిక్చర్ రాదులేండి ట్రైన్లోకి. సో ఇలా చేసుకొని తినొచ్చు కదా ఇన్స్టెంట్గా, ఇంట్లో నుంచి మూరీలు కానీ అటుకులు ఇలాంటివి తెచ్చుకొని అండ్ చెక్క సలాడ్స్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్నింగ్ ఎక్కారనుకోండి ట్రైను, ఇవి ఉంటాయి కదా శనగలు ఇలాంటివి కనుక మీరు ఉడకబెట్టుకొని వచ్చేస్తే చెక్క ట్రైన్లో మీరు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కీర, వెజిటబుల్స్ అన్నీ ఎంచక్క ఖాళీగా ఉంటాం కాబట్టి కట్ చేసుకొని అలా కలుపుకొని చెన్న చాట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూరి మిక్చర్ చేసుకోవచ్చు, అటుకులు మిక్చర్ చేసుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్గా అయిపోయేవి అలాంటివి, సరదాగా టైంపాస్ అవుతుంది, అలా చేసుకొని తినొచ్చు కదా. సో ఇంకా ఆ తర్వాత ఇంకా నెల్లూరు అయితే వచ్చేస్తూ ఉంది. ఇది పక్క రోజు మార్నింగ్ అనమాట. నా చిన్నల్లుడు అయితే అసలు వదలలేదు నన్ను అయితే. వాడు ఇంకా అలా ఎంత ప్యాంపర్ చేస్తూ ఉన్నాడో. దిగేస్తుంటే కూడా, ట్రైన్ దిగేస్తుంటే పిల్లలు ఏడుపు మెయిన్గా. వీడైతే రాత నెక్స్ట్ మంత్ వస్తాలే అమ్మ కావాలంటే అని చెప్పాను. బ్లడ్ రిలేషన్ అని ఇందుకే అంటారో ఏమో. మేము ఎప్పుడో 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి వెళ్తాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. అయినా సరే అసలు పిల్లలు అత్తలని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, అసలు వాడు ఎంత ప్యాంపర్ చేస్తున్నాడో. అత్త 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 అని చెప్పి వస్తానమ్మా నెక్స్ట్ మంత్ వస్తానని చెప్పాను. ఇంకా ఏమైనా అండి, ఒక ఊరిలో ఉంటే అట్లీస్ట్ నెలకొకసారైనా అలా కలవచ్చు. ఇంత దూరంగా ఉంటే ఏంటి అంటే పిల్లలు అందరూ కూడా, ఆద్య కూడా అలా ఫేస్ మార్చేసింది వస్తూ ఉంటే. చిన్నోడిని వదిలేసి వస్తుంటే లోపల ఎక్కడో తెలియని ఒక బాధ. ఇంకా అంతే, పిల్లలందరూ ఇలా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటి అంటే దూరంగా అయిపోయేసరికి ఎప్పుడో ఒకసారి కదా కలుస్తాం. ఇంకంతే. ఇది చూడండి అస్సలు చెయ్యి వదలట్లేదు రమ్మని చెప్పి. కానీ ఇంకేం చేస్తామండి, ఇంకా అప్పటికే మా వారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1 వీక్ అయిపోయింది కదా. సో దాని ఏంటి అంటే కొంచెం ఒంట్లో కూడా బాగాలేదు అని చెప్పేసి, ఇంకా మా ఆయనకి ఏంటంటే బయట ఫుడ్ అసలు నచ్చదు, తింటే హెల్త్ బాగోకుండా వస్తుంది. లేదంటే ఒక 2 డేస్ అమ్మల ఇంట్లో కూడా ఉండేసి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా దానికి ఒంట్లో బాగాలేదని ఇంకా నేనైతే దిగలేదన్నమాట. సో ఇదిగోండి నెల్లూరు వచ్చేసింది. ఇంకా అమ్మోళ్ళు అయితే దిగేశారు. సో నెల్లూరులో ఏంటి అంటే ఇంకా అమ్మ ఫుడ్ అది తెప్పించింది అనమాట. అక్కడ హోటల్ ఉంటుంది, హోటల్స్లో నెల్లూరులో ఫుడ్ చాలా బాగుంటుంది. సో మీల్స్ తెచ్చిస్తే ఇంకా మధ్యాహ్నం మేమైతే అది తినేసాము. ఇంకా మాకు ట్రైన్ ఈవినింగ్ 5 అయ్యింది ఏలూరు వచ్చేసరికి.
ఆల్మోస్ట్ 5 అలా అయిపోయింది. సో ఇదిగోండి ఇంకా మాకేంటి అంటే అంతమంది ఉన్నాం కదా, సో ఏసీ టికెట్లు అయితే దొరకలేదు అందరికీ, అందుకని ఇంకా నార్మల్ స్లీపర్ చేయించుకున్నాము. సో అసలు చాలా వేడిగా ఉందండి. వెళ్ళేటప్పుడు ఏసీ చేయించుకున్నా చల్లగా ఉంది, వర్షం పడింది. వచ్చేటప్పుడు మాత్రం ఎండ ఒకవైపు, అసలు స్లీపరు పిల్లలు కూడా బాగా అసలు నలిగిపోయారనమాట ఆ వేడికి. నాకైతే అసలు అయ్యో అనిపించింది. ఈసారి నుంచి మాత్రం అసలు రిస్క్ చేసుకోకూడదు అనిపించింది. అంటే టికెట్స్ ఉంటేనే బయలుదేరాలి అని చెప్పి. ఎంత అంటే 2 days జర్నీ కదా, 6 hours 4 hours అంటే పర్లేదు, కానీ ఆల్మోస్ట్ 1.5 day అనమాట. సో కేరళ వెళ్ళి రావాలి అంటే. సో ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లు చూడండి, ఇంకా మా ఆయన గిన్నెలు అవన్నీ కడిగేశారు కొన్ని, అంటే తను వాడుకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవైతే కడగడానికి అయితే కడిగేశారు, కానీ అక్కడంతా క్లీన్ అంటే ఎక్కడక్కడ పెట్టరు కదా, అన్నీ అక్కడే పెట్టేశారు క్లీన్ చేసేసి. సో ఇంకేం చేస్తాను, తప్పదు. నాకేంటి అంటే ఇంక అసలు ఫీవర్ వచ్చేసింది ఈ జర్నీలో. వాయిస్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నా వాయిస్ చేంజ్ అయిందని. లాస్ట్ వీకే కదా భారతి ఒంట్లో బాగాలేదన్నావు, మళ్ళీ వచ్చిందా అంటే అదే నాకు బయటకు వెళ్తే అంతేనండి. బయటకు వెళ్తే వెంటనే ఫ్లూ వచ్చేస్తుంది, వాయిస్ చేంజ్ అయిపోతుంది, ఇంకా ఫీవర్ కూడా వచ్చేస్తుంది. నాకు ఇదే తలనొప్పి, అందుకే అసలు నేను ఎక్కడికి కదలను. వెళ్ళడానికేమో వెళ్ళాలనే ఉంటుంది, అంటే బయట ప్లేస్లు చూడాలనే ఉంటుంది, కానీ నాకేంటో వెంటనే ఫ్లూ వచ్చేస్తుంది ఏదో ఒకటి. ఇంకా దగ్గు, జలుబు, గొంతులో కిచ్చి వాయిస్ చేంజ్ అయిపోవడం, ఇలా కనీసం ఒక 1 week దాంతో సఫర్ అవ్వాలి. అందుకే అసలు నేను ఎక్కడికి కదలను. ఇంక ఇప్పుడు ఏంటి అంటే అవసరం కదా. ఇంకోటి ఏంటి అంటే కేరళ అంతా కూడా ఎక్కువగా ఇవి వైరల్ ఫీవర్లు అవి ఉన్నాయంట. సో గోపి అయితే జాగ్రత్త వదినా అని చెప్తానే ఉన్నాడు. తర్వాత ఇంకా నాకు పిల్లలకు కూడా బాగాలేదు, అంటే లక్కీ విష్ణుకు కూడా జలుబే ఇప్పుడు, జలుబు దగ్గు అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుందనే కానీ గొంతులో ఒక టైప్ ఆఫ్ కిచ్ గొంతంతా నసగా అలా ఉంది. ఇప్పటికీ ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను, యాంటీబయాటిక్స్ కూడా వేసుకుంటా ఉన్నాను. సో ఇంకా అంటే ఇదివరకు డాక్టర్ రాసినవి ఉంటాయి కదా, సో అవి తెప్పించుకొని ఇంకా అలా ఒకటైతే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందుకే కొంచెమైనా వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నా, లేకపోతే అసలు కంటిన్యూగా గొంతులో మాట్లాడితే దగ్గు వచ్చేస్తుంది అనమాట, పొడి దగ్గు. సో ఇంకా ఇంట్లో మామిడికాయ ఒకటే ఉంటే ఇంకా మామిడికాయ పప్పు చేసేసాను. ఇంకా నైట్కి అప్పడాలు అవి చెప్పుకొని తినేయచ్చులే అని చెప్పి. తర్వాత ఇంకా పాలు అయితే లేవు, ఇంకా ఇవి ఇన్స్టెంట్ టీ ప్యాకెట్స్ అనమాట. భవానీ మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మోళ్ళ కోసం తెప్పించింది. అవి ఇంకా వాళ్ళకేం నచ్చలేదు, ఇది అంటే ట్రైన్లో కలుపుకొని తాగుదాంలే, హాట్ వాటర్లో వేసుకొని తాగితే టీ అయిపోద్ది, సో తాగుదాం కదా అని చెప్పేసి తెస్తే ఇంక ట్రైన్లో తాగడానికి అవ్వలేదు. ట్రైన్లో నార్మల్గానే ఉండిందనమాట, టీ కాఫీ అమ్ముతూ ఉంటే అవి తాగేశారు వాళ్ళు. ఇంక సరే అని ఇంక 2 ప్యాకెట్స్ ఉంటే నేను తీసుకున్నాను. ఏం లేదు, జస్ట్ వాటర్ వేసుకొని ఒక ప్యాకెట్ వేసుకోవడమే. మెజర్మెంట్ అయితే దాని మీద ఏం రాయలేదు, జస్ట్ చూసుకొని అంచనాగా వేసుకోవడమే. సూపర్గా అయితే ఏం లేదు, కానీ ఓకే, మసాలా టీ కదా, కొంచెం ఏదో అలా హెడేక్ తగ్గుతుందని తాగుతున్నా అంతే. ఎలా ఉంటుందా అని చెప్పి కొంచెం టెన్షన్ ఉండింది, కానీ పర్లేదు, బాగానే ఉంది. మరి అంత వరస్ట్గా అయితే ఏం లేదు, ఓకే తాగొచ్చు. ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇంక ఇదే కదా, సో బాగానే ఉంది, ఇంకా తాగుతూ ఉన్నా అనమాట. అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.